టాప్ 10 భారత సంతతి క్రికెటర్లు. పుట్టింది భారతీయులకి, ఆడేది ఇతర దేశాలకు. ఎవరికి వారే తోపు, ఎవరూ తీసిపోరు. రచిన్ రవీంద్ర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. నరాలు తెగే ఉత్కంఠ. ఛాంపియన్స్ ట్రోఫీని ఈసారైనా మనోళ్లు ముద్దాడుతారా, 11 తర్వాత భారత్కి తెస్తారా అని అంతా అనుకున్నారు. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సరాసరి ఫైనల్స్కు చేరుకోవటంతో ఫైనల్స్ గెలిచేశాం అని ఫీలయ్యారు అంతా. ఫైనల్స్లో తలపడేది న్యూజిలాండ్స్ టీంతో. ఈ టీంలో రచిన్ రవీంద్రను ఎంత త్వరగా అవుట్ చేస్తే భారత్కు అంత బెనిఫిట్ అని కోరుకున్నారు. పేరు వినడానికే కాదు, మనిషి చూడటానికి కూడా ఇండియానే. ఇంకొక విషయమేంటంటే, భారత సంతతికి చెందినవాడే ఈ రచిన్ రవీంద్ర. ప్రతి మ్యాచ్లో ఆపోజిట్ టీంకు సవాల్ విసురుతున్నాడీ యువ క్రికెటర్. రచిన్ ఒక్కడే కాదు, ఇతర దేశాల టీంలలో కూడా భారత్ సంతతికి చెందినవాళ్లు ఉన్నారు. మరి వాళ్ళెవరు? వారు ఏ టీంలలో ఆడుతున్నారు? వాచ్ ది స్టోరీ. భారత సంతతికి చెందిన క్రికెటర్లలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది రచిన్ రవీంద్ర గురించే. 1999 నవంబర్ 18న న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్లో బెంగళూరుకు చెందిన దంపతులకు జన్మించాడు. రవిచంద్రన్ తండ్రి రవికృష్ణమూర్తి మాజీ బెంగళూరు క్లబ్ ఆటగాడు కావటంతో తండ్రి ప్రభావం రచిన్ రవీంద్రపై పడింది. రచిన్ తండ్రి రవికృష్ణమూర్తికి క్రికెట్ అంటే వీరాభిమానం. భారత మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్లకు రవికృష్ణమూర్తి పెద్ద ఫ్యాన్. వీరిద్దరి పేర్లు కలిసొచ్చేలా రాహుల్ ద్రవిడ్ పేరులోని రా అనే అక్షరాన్ని, సచిన్ పేరులోని చిన్ అనే అక్షరాలతో కొడుకును రచిన్ రవీంద్ర అని నామకరణం చేశాడు. తన కొడుకు క్రికెట్ భారత దిగ్గజాల మాదిరి క్రికెట్ ఆడాలని కోరుకున్నాడు. కొడుకుకు 5 సంవత్సరాల వయసు నుండే క్రికెట్లో ట్రైనింగ్ ఇప్పించేవాడు. ఇలా 5 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన రచిన్ 2021లో న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తండ్రి పేరును నిలబెట్టే దిశగా రచిన్ తన ప్రయాణాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తూ వస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సెంచరీ చేసి తండ్రి రవికృష్ణమూర్తికి గిఫ్టుగా ఇచ్చాడు. ఇక్కడ విశేషమేంటంటే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందే రచిన్ తన కెరీర్లో మొదటి అంతర్జాతీయ సెంచరీ చేశాడు. ఇలా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన రచిన్ అనతికాలంలో స్టార్గా ఎదిగాడు. ఇక మనం చెప్పుకోవాల్సింది నెక్స్ట్ క్రికెటర్ దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్. ఫిబ్రవరి 7, 1990న దక్షిణాఫ్రికాలో డర్బన్లో ఆత్మానంద్, కాంచనమాల దంపతులకు జన్మించాడు. కేశవ్ మహారాజ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్కు చెందినవారు. 1874లో డర్బన్కు వచ్చి దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. క్రికెట్ అంటే అభిమానం ఉన్న కేశవ్ 2016లో దక్షిణాఫ్రికా తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతి కొద్ది కాలంలోనే టాప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో ఒకరిగా మారాడు. దక్షిణాఫ్రికా సాధించిన అనేక టెస్టు విజయాలలో మహారాజ్ కీలక పాత్ర పోషించాడు. 2021 సెప్టెంబర్ 10న శ్రీలంకపై దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్గా తన తొలి టీ20 ఆడాడు. ఇలా 2021లో వెస్టిండీస్పై మహారాజ్ సాధించిన హ్యాట్రిక్ మరుపురానిది. ఇక నెక్స్ట్ క్రికెటర్ ఇందర్బీర్ సింగ్ ఇష్ సోధి. అక్టోబర్ 31, 1992న పంజాబ్లోని లూథియానాలో జన్మించాడు. సోధి తల్లిదండ్రులు సోధికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు న్యూజిలాండ్లో సెటిలయ్యారు. స్వతహాగా తల్లిదండ్రులు ఇండియన్స్ కావటంతో సోధిపై చిన్నతనంలో భారత క్రికెటర్స్ ప్రభావం పడింది. దీంతో అనిల్ కుంబ్లే, మహ్మద్ అజారుద్దీన్లాగా ఉండాలని సోధి కలలు కనేవాడు. అంతేకాదు, సోధి వివిఎస్ లక్ష్మణ్కు పెద్ద అభిమాని కూడా. సోధికి వివిఎస్ లక్ష్మణ్ను చూస్తే 2001లో ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో లక్ష్మణ్ ఆట తీరు ఇప్పటికీ గుర్తొస్తుందని చెబుతాడు. ఇలా క్రికెటుపై వీరాభిమానం ఉన్న సోధి 2013లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సోధికి మంచి ప్లేయర్ అనే పేరుంది. అంతేకాదు, టీ20 ఫార్మాట్లో సోధిని అడ్డుకోవటమంటే ప్రత్యర్థులకు కష్టమే. అంతగా చెలరేగిపోతాడు. ఇక నెక్స్ట్ క్రికెటర్ వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ నరైన్. 1988 మే 26న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు. డిసెంబర్ 2011లో వన్డే ఇంటర్నేషనల్ ద్వారా అరంగేట్రం చేశాడు. ఇలా అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 2012లో టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా ఆఫ్ స్పిన్ బౌలర్గా, మిస్టరీ స్పిన్ బౌలర్గా పాపులర్ అయ్యాడు. అయితే నవంబర్ 2023లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. నరైన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు లీగ్లలో ఆడతాడు. ఇక నెక్స్ట్ క్రికెటర్ ఇంగ్లాండ్ ప్లేయర్ రవి బొపారా. మే 4, 1985న లండన్లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన రవి బొపారా అన్ని ఫార్మాట్లలోనూ ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించాడు.
2007లో ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేసిన బొపారా తన స్టైలిష్ బ్యాటింగుతో పాటు మీడియం పేస్ బౌలింగుకు ప్రసిద్ధి చెందాడు. వన్డే టెస్టులో బొపారాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇంగ్లాండ్ తరపున 13 టెస్టులు, 120 వన్డేలు, 38 టీ20లు, వరుసగా 3 టెస్టు సెంచరీలు, 4 అంతర్జాతీయ సెంచరీలు, 19 అంతర్జాతీయ హాఫ్ సెంచరీలు, ఎసెక్స్ తరపున 27 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు, ఇలా రవి బొపారాకు చరిత్రలో నిలిచిపోయే ట్రాక్ రికార్డు ఉంది. ఇక నెక్స్ట్ క్రికెటర్ వెస్టిండీస్ ప్లేయర్ శివర్నైన్ చంద్రపాల్. ఆగస్టు 16, 1974 గయానాలోని ఒక భారతీయ కుటుంబంలో జన్మించాడు. 1994లో విండీస్ తరపున అరంగేట్రం చేసిన చంద్రపాల్ తన విలక్షణమైన బ్యాటింగుతో పాపులర్ అయ్యాడు. వెస్టిండీస్ విజయం సాధించిన ఎన్నో మ్యాచ్ల్లో కీలకంగా వ్యవహరించాడు. ఇలా 2004 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా 2005, 2006లో వెస్టిండీస్ కెప్టెన్గా పనిచేశాడు. చంద్రపాల్ తన కెరీర్లో 20,000కు పైగా పరుగులు సాధించి జనవరి 2016లో 41 సంవత్సరాల వయసులో రిటైర్మెంటు ప్రకటించాడు. ఇలా ఘనమైన విండీస్ క్రికెట్ చరిత్రలో చంద్రపాల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నెక్స్ట్ క్రికెటర్ ఇంగ్లాండ్ ప్లేయర్ మత్సుదేన్ సింగ్. మాంటీ పనేసర్ 1982 ఏప్రిల్ 25న ఇంగ్లాండ్లోని లూటన్లో పరమ్జిత్ సింగ్, గుర్షరన్ కౌర్ పంజాబీ దంపతులకు జన్మించాడు. పనేసర్ తండ్రి పరమ్జిత్ సింగ్ ఒక ఆర్కిటెక్ట్, రియల్ ఎస్టేట్ డెవలపర్. 1979లో ఇండియాలోని పంజాబ్ నుండి ఇంగ్లాండ్లో లూటన్కు వెళ్లి స్థిరపడ్డారు. ఇలా మాంటీ 2006లో ఇంగ్లాండ్ తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2007లో ఇంగ్లాండ్ తరపున వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో అతను చివరిగా 2016లో నార్థాంప్టన్షైర్ తరపున ఆడాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన మాంటీ ఇంగ్లాండ్ తరపున టెస్టులలో విశేషంగా రాణించాడు. మాంటీ ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ గెలుపుల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక నెక్స్ట్ క్రికెటర్ నెదర్లాండ్స్ ప్లేయర్ తేజ నిడమనూరు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 1994లో ఆగస్టు 22న జన్మించాడు. క్రికెటుపై మక్కువ ఉన్న అతడు ఆల్రౌండర్గా ఎదిగాడు. ఇక ఆరంభంలో న్యూజిలాండ్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన తేజ ఆ తర్వాత నెదర్లాండ్స్కు వెళ్లాడు. అక్కడ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి ఏకంగా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్తో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 27 ఏళ్ల తేజ మొదటి మ్యాచ్లోనే తన సత్తా చాటాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి న్యూజిలాండ్ మెరుగైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ స్కోరర్గా నిలిచాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో తేజ మంచి ప్రదర్శనకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ నెదర్లాండ్స్ గెలిచిన చాలా మ్యాచ్లలో కీలక పాత్ర పోషించాడు. నెదర్లాండ్స్కు రాకముందు తేజ క్రికెట్ అవకాశాల కోసం న్యూజిలాండ్లో గడిపాడు. ఆల్రౌండర్ అయిన తేజ ఐసీసీ టోర్నీలో విశేషంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నెక్స్ట్ క్రికెటర్ యూఎస్ఏ ప్లేయర్ మొనాంక్ పటేల్. గుజరాత్లో మే 1, 1993న జన్మించిన మొనాంక్ పటేల్ గుజరాత్ తరపున అండర్-16, అండర్-18 స్థాయిలలో ఆడాడు. పటేల్ 2010లో గ్రీన్ కార్డ్ అందుకుని 2016లో శాశ్వతంగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లి న్యూజెర్సీలో స్థిరపడి ఒక రెస్టారెంట్ను ప్రారంభించాడు. పటేల్ యుఎస్ఏ జట్టుకు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, వికెట్ కీపర్గా సేవలందిస్తున్నాడు. ఆగస్టు 2018లో నార్త్ కరోలినాలోని మెరిస్విల్లేలో జరిగిన 2018-19 ఐసీసీ వరల్డ్ టీ20 అమెరికాస్ క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం యునైటెడ్ స్టేట్స్ జట్టులో చోటు దక్కించుకుని 6 మ్యాచ్ల్లో 208 పరుగులతో టోర్నమెంట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్, అంతకుముందు జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో మొనాంక్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఇక నెక్స్ట్ క్రికెటర్ యూఎస్ఏ ప్లేయర్ మిలింద్ కుమార్. ఫిబ్రవరి 15, 1991న ఢిల్లీలో జన్మించాడు. అమెరికాకు వెళ్లే ముందు మిలింద్ ఢిల్లీ, సిక్కిం, త్రిపుర తరపున భారతదేశీయ క్రికెట్లలో బంగ్లాదేశ్లోని బ్రదర్స్ యూనియన్ తరపున ఆడి చాలా పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్గా పేరు సంపాదించాడు. తదనంతరం అతను అమెరికాకు మకాం మార్చి అమెరికా జాతీయ జట్టు తరపున ఆడటం ప్రారంభించాడు. ఇలా మిలింద్ అనతి కాలంలోనే యూఎస్ఏ జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు. వీరందరూ భారత సంతతికి చెందిన వాళ్లు అయినప్పటికీ ఇతర దేశాల్లో ఆడుతూ వారి ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ పేరు గడించారు. మరి వీరి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.